నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు జపనీస్ యుద్ధ కళ అయినటువంటి కెంజన్సూలో ఆయన ప్రవేశము సంపాదించడము, దానికి సంబంధించి మార్షల్ ఆర్ట్స్ సంస్థ ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును కూడా ప్రకటించడము మనము గత 2 రోజుల ముందు వార్తల్లో చూసాము. దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మీరు స్ఫూర్తిదాయకంగా నిలవాలి యువతకు, అదేవిధంగా మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, సో అధికారంలో ఉన్నప్పుడు మీ సినిమా కెరీర్ కావచ్చు, అదేవిధంగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డు లేకుండా మీరు దశాబ్దాలుగా కృషి చేసి ఆ జపనీస్ కళ ఏదైతే ఉందో ఆ కుంజెన్సు అనేటువంటి యుద్ధ కళలో మీరు ప్రావీణ్యం సంపాదించి కఠోర క్రమశిక్షణతో మీరు దశాబ్దాల పాటు శిక్షణ పొంది అందులో ప్రవేశం పొందడం యువతకు ఆదర్శము. మీకు అభినందనలు అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక అభినందన లేఖ కూడా పంపడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అభినందిస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి అదేదో పాత బస్తీలో మస్తాన్ ఇచ్చాడు ఆ అవార్డు, పాత బస్తీలో మస్తాన్ గారు ఇస్తే అవార్డు ప్రధానమంత్రి ప్రశంసించాడు కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కన్నా పెద్ద ఇంటెలిజెన్స్ ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అది ఎంత పెద్ద ఇంటెలిజెన్స్ అంటే మనం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోబోతామని చెప్పి తెలియనటువంటి ఇంటెలిజెన్స్. మనం 175కు 175 కొట్టబోతున్నాం అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఇంటెలిజెన్స్ అనమాట వాళ్ళ దగ్గర ఉండేది. దానికి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి తిరుమల కొండ ఎక్కలేనోడు 100 మెట్లెక్కి కూర్చునే వాడికి మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశమా, మార్షల్ ఆర్ట్స్ ఇదేదో కొనుక్కున్నాడు అవార్డు అని చెప్పి వాళ్ళైతే ట్రోల్ చేయడం జరిగింది. 2 ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అని రాష్ట్ర ప్రజలకు తెలియకముందే, రాజశేఖర్ రెడ్డి గారు పవర్లోకి రాకముందే ఆయన పవర్ స్టార్, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే ఆయన కెరీర్ లో ది టాప్ మోస్ట్ లో ఉన్నాడు. అప్పటికే తొలి ప్రేమ, ఖుషి లాంటి సినిమాలు చేసేసి నెంబర్ 1 యాక్టర్ గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చారు? రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కాబట్టి బయటకు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారిని కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాసేపు ఊహించుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు, రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఈయన ఎలివేట్ అయ్యాడే గాని ఈయన సూపర్ స్టార్ అయ్యేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అని చెప్పి పక్కనున్న కమలాపురంలో కూడా తెలియదు. కాబట్టి ఏదైనా ట్రోల్ చేసేటప్పుడు ఆయన్ని సమురాయ్ ఏదో అంటే ఈయన్ని సమురాయ్, ఆయన గులకరాయ్ అని జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఒకటి ఇచ్చి 10 తీసుకోవడం అలవాటైపోయింది. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అలవాటైపోయింది. సరే, ఆయనకి ఏదో అవార్డు వచ్చింది, మీకు అభినందించేటువంటి మనసు లేకపోతే గమ్మునుండాలి, కానీ ట్రోల్ చేస్తే మీకొక్కరికే కాదు, జియో వాడు ఇంటర్నెట్ ఇచ్చిండేది, జన సైనికులకు కూడా ఇంటర్నెట్ ఇచ్చారు, కూటమి కార్యకర్తలకు కూడా ఇంటర్నెట్ ఇచ్చినారు. వాళ్ళకి మీమ్స్ ఏంటి తెలుసు, వాళ్ళకు పోస్టులు పెట్టిన తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డారు. ఈయన ఫోటో పెట్టి సమురాయ్, ఆయన ఫోటో పెట్టి గులకరాయ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి వంగి కొబ్బరికాయ కూడా కొట్టలేడు మీ నాయకుడు. అలాంటి నాయకుడిని పవన్ కళ్యాణ్ గారితో, ఆయన చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకొని చెప్పడం అంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి మీరు ఒకటి అనడం ఎందుకు? ఇది చిత్తూరులో ఒక సామెత ఉంది, మొగిలి పువ్వుతో ఇట్టని మొక్క పొరకుతో కొట్టించుకుంటాడు అని. ఆ సామెత నిజం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. కాబట్టి మీకు అభినందించే మనసు లేకపోతే గమ్మునుండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు ట్రోల్ చేయించడం ఎందుకు? ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ట్రోల్ అవుతా ఉంటాడు. అది సాలదన్నట్లు బోనస్గా పండగ పూట జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తా ఉన్నారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఆ అవార్డు ఏదైతే ఉందో టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని, దానికి నరేంద్ర మోడీ గారు కూడా మెచ్చుకోవడము, అభినందన లేఖ పంపడము, దానికి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేయడం కూడా జరిగింది. అభినందన సందేశం పంపిన ప్రధానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞత తెలిపారు. ఈ మేరకు లేఖను పంపారు. మోదీజీ, మీరు పంపిన ఆత్మీయ అభినందన సందేశం నాకు గొప్ప గౌరవం. ప్రేమపూర్వకమైన మీ సందేశం నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. యుద్ధ కళల పట్ల క్రమశిక్షణ, ఏకాగ్రత ఏళ్ల తరబడి నా జీవిత ప్రయాణంలో అంతర్భాగంగా ఉన్నాయి. ప్రజారోగ్య పరిరక్షణ కోసం మీరు తీసుకొచ్చిన ఫిట్ ఇండియా మీ దూరదృష్టికి నిదర్శనం. అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలనే నా సంకల్పానికి మీలాంటి గొప్ప నాయకుడి నుంచి లభించిన ప్రోత్సాహం మరింత బలాన్ని ఇస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. సో మీరు అంటే మీకు ఏ పోస్ట్ పెట్టినా 5 రూపాయలు వస్తుంది కాబట్టి మీరు ఏదేదో పెట్టి మీకు 5 రూపాయలు వస్తా ఉందని జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేయించడం ఎందుకు? మీరు వేరే పోస్ట్ పెట్టుకొని 5 రూపాయలు సంపాదించుకోవాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి డబ్బులు ఇచ్చేవాడినే ట్రోల్ చేయించడం ఏదైతే ఉందో నవ్వుతో నా భవిష్యత్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి నుంచి ప్రశంసలు అయితే అందింది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ
వైసీపీ వాళ్ళు అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నటువంటి విషయం అన్నమాట. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.